హలో ఆల్. ఇప్పుడు మన దగ్గర రాఘవేంద్ర రెడ్డి మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో 143 ర్యాంక్ వచ్చింది. సో సూటిగా ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. ఆ 3 ప్రశ్నలకి జవాబు అడుగుదాము, అడిగి దానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూద్దాము. సో మొదటి ప్రశ్న, ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ కూడా క్రాక్ చేయవచ్చా? Sir, firstly, thank you, sir. First question, like kotta aspirants for group 1, especially group 1 aspirants ki, like everyone says you should go through the basics first. మనం బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు, లైక్ ఎన్సీఆర్టీ వచ్చిన తర్వాత అండ్ ఆల్సో తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇవన్నీ మనము బేసిక్ బుక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ షుడ్ ఫోకస్ ఆన్ ద ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ అట్లీస్ట్ ఆఫ్టర్ మీకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్, బికాస్ ప్రిలిమ్స్ క్లియర్ అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ థింగ్. అండ్ అంటే కొంచెం ఇఫ్ యూ పుట్ ఎఫర్ట్స్ ప్రిలిమ్స్ తెలంగాణ గ్రూప్ 1s లో మనము యూ కెన్ క్లియర్ ఇట్. బట్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ యూ నీడ్ టు అటెంప్ట్ 15 questions within 3 hours and around you used to write in 1000 words. It is very tedious task. అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఏదో మనం బిట్స్ చదివినట్లు వన్ డేలో వచ్చే ప్రాక్టీస్ కాదు. ఇనిషియల్గా నేను కూడా బిఫోర్ రైటింగ్ ఆన్సర్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ నా రైటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, నా ఇంగ్లీష్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, సో ఐ కెన్ మేక్ ఇట్. బట్ ఫస్ట్ డే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి టెస్ట్ రాసినప్పుడు ఐ ఫెల్ లైక్ 2 hours పేపర్ని ఐ రోట్ అరౌండ్ 3 hours 20 minutesలో. దెన్ ఐ రియలైజ్ కి సమ్వేర్ నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు ఆన్సర్ రైటింగ్. దెన్ ఐ ఫోకస్డ్ కంటిన్యూస్లీ ఆన్సర్ రైటింగ్ ఎక్కువ, మోర్ దాన్ రీడింగ్, అండ్ ఆల్సో ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేశాను. నీకు నాలెడ్జ్ ఉండటంతో పాటు యూ షుడ్ ఆల్సో హ్యావింగ్ దట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, సో దట్ నీ థాట్ ఆఫ్ ఫ్లో కానీ నీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది నీకు క్లారిటీ ఉంటుంది. దట్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్ later on. So answer writing అనేది you should focus from day 1. And also people who want to focus on group 1 and group 2, because people ki group 1 అనేది uncertainty ఉంది, so people also wants to focus on group 2. So group 2 focus ki group 2 ki group 1 ki మీకు difference ఏం లేదు. People who are focusing on group 2 they can also crack group 1, but only difference is they should have proper understanding of essay and they should practice answers. So మీరు ఆ essay writing పోనీ మంత్లీ ఒకసారి ఒక 2-3 essays రాయడం కానీ ఆన్సర్ రైటింగ్ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ మేనేజ్ బోత్ ద థింగ్స్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1. సో గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఒకటి ప్రిపరేషన్ చేయాలి, ఎక్స్క్లూజివ్గా ఎస్ఏ మీద ఉన్న ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలని అంటున్నారు. రెండో ప్రశ్న, ఇప్పుడు మీరు వర్కింగ్ ఎంప్లాయీ, సో జనరల్గా నా ప్రశ్న ఏంటంటే ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో వర్కింగ్ ఎంప్లాయీస్ లైక్ as already working employee అంటే he or she has a good knowledge about all the examination pattern. వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది. One thing is they should have that consistency and perseverance, like డైలీ ఒక కరెంట్ అఫైర్స్ చదువుకోవడము అండ్ డైలీ ఒక సబ్జెక్ట్ ఆర్ వీక్లీ టాస్క్ మనం కంప్లీట్ చేసుకోవడం, ఆ షెడ్యూల్ పెట్టుకొని ఉండి, అంటే ఎగ్జామ్ ఎప్పుడైనా రాని, as already you have a job you are on a safer side, but you should not leave it like నేను మళ్ళీ చదువుతాను, okay I will continue next week, tomorrow never comes. So you should not leave that. కంటిన్యూస్ గా మనం డైలీ ఒక 2 hours or 3 hours ఇచ్చినా కూడా ఐ ఫీల్ లైక్ గ్రూప్ సర్వీసెస్ కి సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఫర్ గ్రూప్ సర్వీసెస్ కి మన గ్రూప్ 1 కి కానీ గ్రూప్ 2 కానీ ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ అరౌండ్ 2 hours or 3 hours డైలీ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ ఎనీ వర్కింగ్ ఎంప్లాయీ. ప్రాపర్గా ప్లానింగ్ చేయాలని అంటున్నారు. సో ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అనేది గ్రూప్ 1కి నిజంగా అంత ఇంపార్టెంట్ అంటారా? ఆన్సర్ రైటింగ్ చేయకుండా మనం ముందుకెళ్ళలేమా? అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ క్లియర్ ప్రిలిమ్స్ జస్ట్ లైక్ దట్ బిలీవ్ దట్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ టాస్క్. అండ్ ఇందాక చెప్పినట్లు ఐ ఫీల్ లైక్ నా ఇంగ్లీష్ స్కిల్స్ నాకు బాగా అనిపిస్తుంది, నేను రాసే గ్రామర్ కానీ వర్డ్స్ కానీ నాకు బాగా అనిపిస్తుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒక ఎవాల్యుయేటర్కి అది నచ్చుతుంది అని మనం చెప్పలేము. అండ్ ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే హౌ టు స్టార్ట్ ఏ క్వశ్చన్, వాట్ షుడ్ వి ఇంక్లూడ్ దట్ ఆన్సర్, ఫ్లో ఆఫ్ థాట్ ఎలా ఉండాలి, అంటే ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, క్వశ్చన్ అంటే ఎగ్జామినర్ మన ఎగ్జామ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. ఎవ్రీవన్ నోస్ ద ఆన్సర్. అంటే బేసిక్గా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవ్రీవన్ విల్ రైట్ ద సేమ్ ఆన్సర్స్, బట్ హౌ యూ ప్రజెంట్
అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే మనం స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. ఇంట్రొడక్షన్, కంటెంట్ అండ్ ఆల్సో కన్క్లూజన్, వే ఫార్వర్డ్, ఇవన్నీ మనకి ఓవర్ నైట్లో వచ్చే థింగ్ అయితే కాదు. ఇట్ షుడ్ లైక్ when you keep on writing the answers, only then you will understand. And also ప్రీవియస్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో, వన్స్ మీరు ఎంత చదివినా సరే ఒకసారి ప్రీవియస్ టాపర్స్ ఎవరైతే యూపీఎస్సీ రాస్తారో వాళ్ళ ఆన్సర్స్ ఒకసారి మనకు అన్ని ఆన్లైన్లో ఉంటాయి, ఒకసారి లేదా బుక్ స్టోర్స్లో ఉంటాయి. యూ కెన్ సీ. అంటే వాళ్ళు రాసే కంటెంట్ ఎంత సింప్లిస్టిక్ వర్డ్స్లో రాస్తారో దట్ ఇంప్రెసెస్ ద ఎగ్జామినర్ ఎ లాట్. అంటే మనకి స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. సో ఆన్సర్ రైటింగ్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అండ్ ఓవర్ నైట్లో వచ్చే స్కిల్ అయితే కాదు అది. సో దానికి ప్రాక్టీస్ అవసరం. చివరిగా ఇది గ్రూప్ 1 అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్. నియర్లీ ఒక 3,50,000 అప్లికేషన్స్ వస్తే అందులో చివరిగా మీరు 143 ర్యాంకులో మీరు నిలిచారు. ఫర్ దట్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ థింగ్, వెన్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు గ్రూప్ 1 సర్వీసెస్ అంటే ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు వెదర్ యూ వాంట్ టు గివ్ ఓన్లీ గ్రూప్ 1 సర్వీసెస్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్, బికాస్ కొంచెం ఎవ్రీ వన్ యాక్సెప్ట్స్ దట్ కొంచెం అన్సర్టనిటీ అనేది ఉంది గ్రూప్ 1 ఎగ్జామ్లో. బట్ కరెంట్లీ గవర్నమెంట్ ఈస్ రెడీ టు గివ్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. సో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్, లీవ్ అదర్ థింగ్స్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ దట్. అంటే రేపు ఈ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో, జరుగుతుందో జరగదో, ఇలా జరిగిందంట అలా జరిగిందంట, లెట్స్ పుట్ ఇట్ అసైడ్ అండ్ ఓన్లీ ఫోకస్ ఆన్ దట్. జరిగేది ఏదైనా జరుగుతుందంటే వీ కెనాట్ స్టాప్ ఇట్. సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డూ. అండ్ ఎగ్జామ్ విల్ ఈ రోజు కాకపోయినా ఒక 2 years తర్వాత జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఎప్పుడైనా జరుగుతుంది. ఇట్ వోంట్ స్టాప్. లైక్ ద కరెంట్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ 13 years తర్వాత జరిగింది. We can't do, we are not the exact one who decides whether the exam will conduct or not. So we should put those things aside and we should focus only on our preparation. Then it may read the results. అంటే మన కర్మ మనం చేయాలి, మిగతాదంతా ఆల్మైటీకి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మన రాఘవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ యూ రాఘవేంద్ర. థ్యాంక్ యూ. Thank you sir.